హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో హెల్తీ అండ్ టేస్టీగా రాగి నువ్వుల లడ్డు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను. వీడియో ఫస్ట్ టు ఎండ్ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు అనేది వేసుకొని ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టుకొని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే నువ్వులు అనేవి చక్కగా మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాతకి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు నేను ఇంట్లో యూజ్ చేసే ఫ్రీడమ్ ఆయిల్ అయితే యూజ్ చేశాను. మీరు కావాలనుకుంటే నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడనైతే కుకింగ్ వాడే ఆయిల్ అయితే వేసేసాను. అలాగే 1 కప్పు వరకు రాగి పిండిని మంచిగా జల్లించుకున్నది అయితే ఇందులోకి యాడ్ చేసి ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టుకొని ఒక 9 మినిట్స్ వరకు అయితే మంచిగా పిండిని వేయించుకోవాలి. సో పిండి మనం వేసినప్పటికీ అయిపోయేటప్పటికి కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. ప్లస్ మంచిగా అది వేగుతుంటే మనకి అరోమాటిక్ ఫ్లేవర్ అనేది కూడా వస్తుంది. సో ఈ విధంగా అయ్యాకనైతే నువ్వులు వేసిన గిన్నెలోకి అయితే ఈ పిండిని మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలోకి 1 కప్పు రాగి పిండికి 3/4 కప్పు వరకు బెల్లం వేసుకొని అందులోకి 1/2 కప్పు వరకు నీళ్ళు యాడ్ చేసుకొని మంచిగా బెల్లాన్ని కరిగించుకోవాలి. నేను ఇక్కడనైతే బెల్లం అనేది అయితే మంచి క్వాలిటీ బెల్లం అనేది అయితే తీసుకున్నాను. చూడండి, మనకి లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అలాగే అది అలా అవుతూ ఉండగానైతే పిండిలోకి ఇక్కడ చిటికడంతా సాల్ట్ అనేది వేసాను. మీకు ఇష్టం ఉంటే వేయండి, లేకపోతే స్కిప్ చేయండి. సో ఇదంతా కలిసేలాగా మిక్స్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనకి పాకం వచ్చినప్పుడు వేయనీకి ఈజీగా ఉంటుంది కాబట్టి. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవైతే మంచిగా అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకుంటాను. ఇది కొద్దిగా చల్లారితే బాగుంటుందన్నమాట. సో మనకి ఇక్కడ చూడండి, బెల్లం అంతా కరిగి లేత తీగ పాకం వస్తే చాలండి. మరీ ఎక్కువ పాకం వస్తే లడ్డు అనేది అంత పర్ఫెక్ట్గా రాదు కాబట్టి ఇలా తీగ పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని రాగి పిండిలోకి మొత్తం పోసేసుకోవాలి. చూడండి, మొత్తం కలిసేలాగానైతే ఒక గరిటెతోనైతే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ బెల్లం పాకం అనేది పిండిలో ఎంత మంచిగా కలిపితే లడ్డు టేస్ట్ అనేది అంత మంచిగా ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఉండలు లేకుండా కలిసేటట్టు చూసుకోండి. ఈ విధంగా వేడి మీద ఉన్నప్పుడే మంచిగా కలుపుతూ ఉండండి. మొత్తం మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేశాక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టి కొద్దిగా చల్లారనివ్వండి. ఇది కాస్త చల్లారినాక చేతికి నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని ముద్దలాగా చుట్టుకోవడమే. చూడండి, లడ్డూలు అయితే పర్ఫెక్ట్గా వచ్చాయి. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటించి చేయండి, చాలా బాగా వస్తాయి. ఈ రాగి నువ్వుల లడ్డు వలన యూజెస్ ఏంటంటే ఇందులో ఐరన్, కాల్షియం ఎక్కువ కాబట్టి పిల్లలకు డైలీ మార్నింగ్ ఒకటి ఇస్తే సరిపోతుంది. వాళ్ళు మంచిగా హెల్తీగా ఉంటారు అన్నమాట. సో చాలా యూజెస్ ఉన్నాయండి. ఎముకలు కూడా మంచిగా దృఢంగా ఉంటాయి అన్నట్టు. సో మీ పిల్లలకైతే ఈ విధంగా ట్రై చేసి ఖచ్చితంగా ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. సో స్వీట్ని ఇష్టపడే వాళ్ళకి, అలాగే హెల్తీగా ఉండే అనే వాళ్ళకైతే ఇది ఒక మంచి స్వీట్ రెసిపీ అనే నేను చెప్పగలను. సో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితేనైతే ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.